అదే ముస్లింలో వచ్చేస్తాము తొక్కేస్తామంటే ఏమన్నా చిన్న మరి రోజులు అన్నింటున్నావు నేను నాకు ఒక్కసారి కాల్ చేసాను సార్ మన ఇద్దరి మధ్య హిస్టరీ కూడా అడుగుతాం నేను మీరేమన్నారు నాకు నోటీసులు ఇంటికి పంపిస్తా పోతున్నాను పోలీస్ స్టేషన్ వైశ్య వాళ్ళు చెప్పే విధంగా ఉద్యోగ చిన్న రచ్చకుండా పోస్టులు చేసినారు అని చెప్పేసి ఇచ్చింది దానికి సంబంధించిన అది కూడా ఇచ్చింది వస్తున్నాడు. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరం కూడా మనం ముక్కల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగినది. ఎందుకోసం అంటే అకారణంగా ఏ మాత్రం కూడా తప్పు చేయకున్నా కానీ సోషల్ మీడియాలో ఏదో తప్పు పెట్టి చేశారని చెప్పేసి చెబుతూ కావాలని చెప్పేసి అంటే అని మాకు సంబంధించిన మనిషిని జోనసాయి గారిని ఏదో తప్పుగా మాట్లాడాలని చెప్పేసి అంటే అనవసరంగా కేసులు పెట్టడం జరుగుతున్నది. అది చాలా తప్పు. ఎంతో మంది కూడా పొలిటికల్ లీడర్స్ ఎంతో మంది ఉన్నారు, ఎన్నో వల్గర్గా ఎన్నో మాట్లాడుతుంటున్నారు. కానీ ఇది ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి విషయకు ఈ రోజు వచ్చి మీరు మీ మీద కేసు అయింది మీకు నోటీస్ ఇస్తామని చెప్పేసి చెప్పగానే మా మిత్రులకి అలా ఎందుకు అవుతుంది? మేమందరం కూడా మా కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగినది. ఇది చాలా పొరపాటు. ఇలాంటివి జరిగితే మీరు పెట్టినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మేము కూడా కంటిన్యూ చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్లో అయితే కూడా మా ముక్కాల్ పోలీస్ స్టేషన్లో కూడా కంపల్సరీగా మీరు పెట్టినటువంటి వల్గర్ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ కూడా మేము అవన్నీ కాంప్లైంట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇట్టి సమస్యని ఇప్పటితో సర్దుమరిగితే ఓకే, లేకపోతే మాత్రం మేము కూడా కంటిన్యూ కూడా అవన్నీ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. జై హింద్. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు జోగు నర్సయ్య మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి మీద ఏదో సోషల్ మీడియాలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారి మీద కేవలం ఇసుక మీద మీరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, మీరు అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని ఒక ప్రజలకు తరపున పోరాడి ప్రజల తరపున మాట్లాడితే ఈ రోజు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి ఏదైతే మన ముక్కల్ పిఎస్ లో కంప్లైంట్ చేసి ఆయన మీద కేసు చేశామని చెప్పేసి ఎస్ఐ గారు నోటీస్ ఇస్తామంటే ఈ రోజు వారు వచ్చారు కాబట్టి వారికి మద్దతుగా మేము బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపటి నుండి కూడా మీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి హామీని నెరవేరేదాకా కూడా కంపల్సరీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. బాల్కొండ నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా మరి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ నాయకుడికి తలంగి ఇక్కడ మరి పోలీసు వారు ఏదైతే తలంగి కేసులు చేయాలనుకుంటున్నారో మేము ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. అది ఒక తప్పుడు కేసు, మీ తన ఆధారం ఉందంటే ఏమీ ఆధారం లేదని ఇప్పుడు ఎఫ్ఐఆర్ చూపెట్టాడు. కేవలం ఇసుక మీద మీరు జాబితా ఇసుక మీద మాట్లాడతారండి, ఎందుకు మాట్లాడద్దు? ప్రభుత్వానికి గండి కొట్టియాలని వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకుంటే ప్రజల తరపున మేము పోరాడు ప్రజాప్రతినిధులు ఊకోవాలా, ఒక పార్టీ తరపున ఊకోవాలా? గతంలో మీరు ఎన్నోసార్లు పెట్టారు. మా ప్రశాంత్ రెడ్డి గారు మీరు విచ్చలవిడిగా మాట్లాడారు, మా అజయ్ రెడ్డి గారు మీరు విచ్చలవిడిగా మాట్లాడారు. ఏ రోజు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ మేము ఇట్లా కేసులు పెట్టలేదు. ఈ రకంగా కనుక కేసులు పెట్టుంటే ఈ రోజు మొత్తం మీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సునీల్ రెడ్డి స్పెషల్ వంచారు వర్గం కావచ్చు, మొత్తం పోలీస్ స్టేషన్ లో తిరిగే సందర్భం ఉండేది. కానీ మా నాయకుడు ఇప్పుడు కూడా అలా చేయలేదు. ఇక ముందన కదా మీరు తీరు మార్చుకొని మీ పద్ధతి మార్చుకొని మీరు జాగ్రత్తగా ఉండకపోతే రేపటి నుంచి ఇదే మీరు కనుక సంస్కృతి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.